హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ లిట్స్. ఫ్రెండ్స్, నేను ఈ రోజుకి వెళ్ళి వీడియోస్కి అయితే పాస్వర్డ్ అయితే పెడుతున్నాను ప్రాజెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పటి వరకు మీకైతే ఫ్రీలో ఇచ్చేసాను కాబట్టి మీరైతే ఎలాంటి వాచింగ్ చేయడం లేదు, కనీసం కామెంట్ చేయడం లేదు, లైక్ కూడా చేయడం లేదు. కాబట్టి నాకు వాచింగ్ కూడా పెరుగుతలేదు, రీచ్ కూడా వస్తలేదు. కాబట్టి నేను మీకైతే పాస్వర్డ్ అయితే పెట్టేస్తున్నాను. కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. పాస్వర్డ్ని దొరకబట్టేసుకోండి. పాస్వర్డ్ కొట్టేసిన తర్వాత బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ మిగతా టెంప్లెట్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా డెమో అయితే చూసేయండి. ఫ్రెండ్స్, డెమో వీడియో చూశారు కదా. ఆ డెమో వీడియోలాగా ఎలా ఎడిట్ చేయడమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. బట్ వీటికి పాస్వర్డ్ అనేది పెట్టేశాను కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీకు ఇచ్చిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే పాస్వర్డ్ కొట్టిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న వరకు అయితే ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేస్తాయి. ముందుగా బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ 2 లిరిక్స్లు అయితే నేనైతే ఇచ్చేసాను ఆల్రెడీ. ఓకేనా, 2 లిరిక్స్లు అయితే ఇచ్చేసాను. ఇక్కడ నెక్స్ట్ బిట్ మార్క్ ప్లస్ పెట్టి తీసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని మీరు ఎవరిదైతే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అనేవి అయితే పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే నాగదుర్గ అక్క ఫొటోస్ అయితే వీడియో ఎడిటింగ్ చేస్తున్నా కాబట్టి నేను నాగదుర్గ ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇలా ఫొటోస్ వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పెట్టి తీసుకొని మీడియా ఐకాన్లో వేసుకొని ఇంకో ఫోటో వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకొని ఇంకొక ఫోటో కూడా అలాగైతే యాడ్ అయితే చేసుకుంటున్నా. అంటే మీరు కూడా ఇలాగే ఎండ్ వరకు అయితే ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే ఎండ్ వరకు అయితే ఫొటోస్ అనేవి అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకైతే పాస్వర్డ్ అనేది లభిస్తుంది. కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. 3 డాట్స్ పెట్టి అది ఫుల్ స్క్రీన్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోండి. కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో అనేది మీకు ఏ టైంకి ఎఫెక్ట్ యాడ్ చేసిన అనేది కూడా మీకైతే అర్థమవుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నేనైతే ఫొటోస్ అనేవి ఫటాఫట్లీ ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేస్తున్నా. కాబట్టి ఓకేనా, మీరు కూడా ఇలా అయితే ఎండ్ వరకు అయితే ఫొటోస్ అనేవి యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ప్లస్ పెట్టి అడ్జస్ట్ మీడియా ఐకాన్లో వేసుకొని ఫొటోస్ వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో 2 ఫొటోస్ కూడా అలాగైతే యాడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఫొటోస్ అనేవి అయితే ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. నేనైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇలా ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి ఈ ఫొటోస్ అనేవి ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకొని షేక్ ఎఫెక్ట్ యాక్ట్తో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెకండ్ 1 ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాప్ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ చేయండి. బ్యాక్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్గా అయితే చెప్పేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఫొటోస్ తర్వాత మినీ లాంగ్ ఫోటో ఉంటుంది కదా, ఓన్లీ 2 ఫొటోస్ వదిలేసుకొని మినీ లాంగ్ ఫొటోస్కి మనం ఎఫెక్ట్స్ అనేవి ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాలి. కాబట్టి మీరైతే చూడండి, నేను మీకైతే ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయితే చేసి అయితే చూపెడతాను. మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ యాడ్ అయితే చేస్తున్నాను. కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసి చూపెడుతున్నాను. ఇక్కడైతే ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. మరి ఇక్కడ లిరిక్స్ ఉంటుంది. లిరిక్స్ తర్వాత 2 ఫొటోస్ వదిలేసుకొని మళ్ళీ ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకొని ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అంటే ఇక లాస్ట్ ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇదే విధంగా అయితే ఎఫెక్ట్ అనేది ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ 1 ఫోటో ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ట్రాక్తో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్ 1 ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాప్ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ చేయండి. బ్యాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్ అయితే చెప్పేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 2 షార్ట్ ఫోటోస్ అయితే ఉన్నాయి కదా, ఆ 2 షార్ట్ ఫోటోస్కి అయితే మనం ఎఫెక్ట్స్ అనేవి ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాలి. కాబట్టి చూడండి, అయితే ఎండ్ వరకు అయితే
ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయితే చేస్తున్నాను కాబట్టి మీరు కూడా అయితే ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ లాంగ్ ఫోటో వదిలేసుకోండి. మళ్ళీ సింపుల్గా ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. మళ్ళీ ఇంకో ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. అంటే మీరు సింపుల్గా అయితే ఇదే విధంగా అయితే మనం ఎఫెక్ట్స్ అనేవి ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాలి కాబట్టి మీరు కూడా ఇదే విధంగా అయితే ఎఫెక్ట్స్ అనేవి ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. నేనైతే మీకైతే సింపుల్గా అయితే చెప్పేస్తున్నాను కాబట్టి మీరు కూడా అయితే ఇదే విధంగా అయితే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకుంటే వీడియోకు తగ్గట్టు అయితే ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి కాబట్టి మీరు కూడా ఇదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే మీకు అయితే సింపుల్గా అయితే చెప్పేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ లిరిక్స్ వదిలేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు 2 ఫొటోస్ అయితే ఉంటాయి. ఆ 2 ఫొటోస్కి కూడా అదే విధంగా అయితే ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ ఒక లాంగ్ ఫోటో వదిలేసుకొని మళ్ళీ 2 షార్ట్ ఫొటోస్ అయితే ఉంటాయి. ఆ 2 షార్ట్ ఫొటోస్కి కూడా అదే విధంగా ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ లాంగ్ ఫోటో వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ 2 షార్ట్ ఫొటోస్ అయితే ఉంటాయి. ఆ 2 షార్ట్ ఫొటోస్కి కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. నేను మీకైతే సింపుల్గా అయితే చెప్పేస్తున్నాను అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ 2 షార్ట్ ఫొటోస్ అయితే ఉంటాయి. ఆ 2 షార్ట్ ఫొటోస్కి కూడా ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకున్నా. ఇప్పుడైతే మొత్తానికి అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పైన ఇక్కడ షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో ఆర్ఎంఎక్ ట్యాప్ చేసుకొని ఇక్కడ హెచ్డి ఆర్ఎంఎక్ ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే పెట్టేసుకోండి. నేనైతే నార్మల్ 720p పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియోని అయితే డౌన్లోడ్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.